జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పాలకొండలో జగన్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. పార్టీ సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖర్ కు నివాళులు అర్పించిన వైసీపీ అధినేత. కేంద్ర బడ్జెట్ పై నిప్పులు చెరుగుతున్న వామపక్షాలు. కొనసాగుతున్న నిరసన దీక్షలు. కలుషిత ఆహారం కారణంగా మంచాన పడిన నర్సింగ్ విద్యార్థినులు. కొంప ముంచిన ఫేర్వెల్ పార్టీ. తనను నమ్ముకున్న వారి కోసం, వారిని నమ్ముకున్న వారి కోసం తానెంత వరకైనా వెళ్తానంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అడుగులు ముందుకు వేస్తున్నారు. పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖర్ మృతికి సంతాపం తెలియజేసేందుకు ఈ రోజు జగన్ మన్యం జిల్లా పాలకొండకు వెళ్లారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అబాండింగ్ వెహికల్స్ వాహనదారులకి స్వయంగా విశాఖ సిపి ఏడీజీపీ సంకభ్రత బాక్షి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు స్టేషన్ల పరిధిలో 152 బైక్స్ ను బాధితులకు ఇవ్వబోతున్నామన్నారు. తర్వాత రెండో విడతగా 116 వాహనాలను అందజేయనున్నట్లు తెలిపారు. రకరకాల కారణాలతో ఎంతో కాలంగా సీజ్ చేసిన వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉండిపోతున్నాయని, కొత్త సిస్టమ్ ద్వారా కోర్టు వద్దకు వెళ్లి ప్రజలకు వెహికల్స్ ఇవ్వడం జరుగుతుందని, ఇదంతా పబ్లిక్ పోలీసింగ్ ఫ్రెండ్లీ భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. తాము రూపొందించిన నూతన యాప్ ద్వారా బైక్ ఓనర్స్ వివరాలను తెలుసుకుని వారికి ఆ వాహనాలను అందివ్వడం సాధ్యపడుతుందన్నారు. పోలీసులు ప్రజలకు కుటుంబ సభ్యులుగా పనిచేస్తారని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓకే సార్. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ రిఫండ్ మేళా ఇంతకుముందు ఎలా ఉండేది? ప్రాపర్టీ రికవర్ అయిన తర్వాత మనం ఓనర్స్కి చెప్తాం, మీరు కోర్టుకి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు అది లేదు, మేం కోర్ట్ లేకుండా చేస్తున్నాం. ఇది కూడా అలాగే. పోలీస్ అంటే హౌ ఫ్రెండ్లీ పోలీస్ క్యాన్ బి టువర్డ్స్ పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్కి భాగంగా పబ్లిక్ ఏ పని చేయాలి, ఓనర్ ఏ పని చేయాలి, ఆ పని పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. పబ్లిక్ తరఫున చేసి కోర్టు చుట్టూ తిరిగి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి ఆ అబండన్ వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమైన పని. మా దగ్గర నేత్ర యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా ట్రేస్ చేస్తున్నాం ఎవరు ఈ ఓనర్ అని. తర్వాత ఓనర్ దగ్గరికి పోతే ఓనర్ చెప్తాడు అది నాది కాదు, నేను ఎప్పుడో వేరే వాళ్ళకు అమ్మేశాము. మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి పోవడం, మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గర పోవడం చాలా కష్టంగా. ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం జరిగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ చాలా సంవత్సరాల్లో ఈ పని జరగలేదు. మేము అనుకుంటున్నాం వైజాగ్ సిటీలో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ఏపీకి తీరని ద్రోహం చేసేలా ఉందని వామపక్ష పార్టీల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2025 బడ్జెట్ పూర్తిగా ప్రజా కార్మిక వ్యతిరేకంగా ఉంది. ఇది కేవలం ఇటు కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే విధంగా ఉందని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. అయితే కనుక ఈరోజు మన జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో అయితే కనుక భారీ నిరసన ప్రదర్శన జరుగుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, బడ్జెట్ మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తర్వాత బడ్జెట్పై సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ కొందరు చెప్తున్నారు. కానీ ఈరోజు వామపక్ష పార్టీలు మాత్రం ఇదంతా కూడా పూర్తి ప్రజా కార్మిక వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు. అసలు కారణం ఏంటి సార్? ఈ బడ్జెట్లో సంక్షేమం మీద కోత పెట్టారు. మన రాష్ట్రానికి నిధులు ఏమి ఇవ్వలేదు. కార్పొరేట్లకు మాత్రం విపరీతమైన రాయితీలు ఇచ్చేశారు. అందువలన ఇది వికసిత భారత్ను కాదు, చీకటి భారత్ను నిర్మిస్తున్నటువంటి బడ్జెట్. ఒక మాటలో చెప్పాలంటే అదానికి అమెరికాకి తాకట్టు పెట్టినటువంటి బడ్జెట్. ఇక్కడ పెట్రోలు, డీజిల్, గ్యాసు ఇరాన్ నుంచి, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూ రూపాయలు చెల్లిస్తున్నందువల్ల గత కొంతకాలంగా కనీసం స్టేబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా నుంచి కొన్న తర్వాత రోజు మరలా ధరలు పెరగడం మొదలవుద్ది. పైగా అమెరికా లోటును పూడ్చుకోవడానికి ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర కొంటున్నాము. అందువల్ల మన రాబోయే రోజుల్లో $500 బిలియన్ అంటే 5 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశ సొత్తుని ఈ కొనుగోలు చేసి అమెరికాకి దోచిపెడుతున్నాం వాళ్ళకి లోటు పుట్టడానికి. అందుకని ఈ బడ్జెట్లో ప్రజలకు ఒరిగిందే లేదు, రాష్ట్రానికి ఒరిగింది లేదు. ఇది పూర్తిగా అదాని అంబానీ అమెరికా బడ్జెట్. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే కనుక బడ్జెట్ పూర్తిగా ప్రజలకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా ఉందని చెప్తూ వస్తున్నారంటే అదేవిధంగా ప్రచారం కూడా జరుగుతుంది. బీజేపీ దగ్గర నుంచి ఇప్పుడు జనసేన, టీడీపీ వరకు చూసుకుంటే కనుక దాని గురించి మీ కామెంట్? ప్రత్యేకంగా ప్రజలకు చెప్పుకుంటున్నారంటేనే ప్రజలకు సంబంధించి ఏమీ లేదని అర్థం. ఉండుంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రజల్లో ఆగ్రహం, ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మొదట రామ్మోహన్ నాయుడు గారు వెంటనే వాళ్ళు అక్కడ ఢిల్లీలో పెట్టి ఇది రాష్ట్రానికి బ్రహ్మాండంగా చేసిందని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ ఎంపీలు పెట్టి పర్లేదు మన రాష్ట్రానికి కూడా కొంత మేలు జరిగింది అంటున్నారు. బ్రహ్మాండంగా జరిగిందా, పర్వాలేదు కొంత మేలు జరిగిందా అంటే వాళ్ళకే అనుమానం ఇది. అందుకని ఈ రాష్ట్రానికి చెల్లి కావాలేదు. ఈ రాష్ట్రం నుంచి వనరులను అందరికి దోచిపెట్టడం తప్ప మనకి కేంద్ర బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా పెద్దపీట వేసామని చెప్తూ వస్తున్నారు. జోన్ ఏర్పాటు కావచ్చు, లేదా ఇతరత్ర హామీలన్నీ నెరవేరుస్తూ వస్తామని చెప్తున్నారు. దీని జోన్ ఏర్పాటు శంకుస్థాపన అయింది. ఇంతవరకు దానికి అతిగతి లేదు, పైసా నిధి కూడా ఇవ్వలేదు. పోయిన బడ్జెట్లో ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి నిధులు ఇస్తామన్నారు, పేరు చెప్పారు. ఈసారి పేరు లేదు, నిధులు లేదు. ఉత్తరాంధ్రకి ఒక పైసా ఇవ్వలేదు. పచ్చి అబద్ధం. సార్, కార్మికులకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి బడ్జెట్ గురించి మీరు ఉద్యమం బాట పట్టారు సార్. మొత్తం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల మొత్తాన్ని రద్దు చేసింది. ఆ రద్దు చేసిన చట్టాలని 4 లేబర్ కోడ్స్గా మార్చి కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారు. దీన్ని మేము వామపక్ష పార్టీలుగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాం. అయితే మొన్న బడ్జెట్లో కూడా కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ తీర్పును కూడా తుంగలో దొక్కేసి అటు కార్మికులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమాత్రం కూడా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ లేదు. కాబట్టి దీన్ని అటు కార్మిక వర్గం కానీ పేద ప్రజలు కానీ అందరూ కూడా తిప్పుకొట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం. ఇటు గిరిజన సంక్షేమానికి మాత్రం పెద్దపీట వేసామని చెప్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం. గిరిజన సంక్షేమం ఏ విధంగా ఉందండి? ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి తూట్లు పొడిచారు. వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు తగ్గించేశారు. నిధులు తగ్గించడం అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధిని లేకుండా చేసే పరిస్థితి. అదే కాదు, ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకం మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలకి అది అంటే ఉపాధి కల్పించే అంశంగా ఉంది. 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. గత బడ్జెట్లో 80,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో 60,000 కోట్లు కేటాయించారు. మరి అలాగే ఉపాధి అవకాశాలు మనం చెప్పడం కాదు. ఈరోజు ఆర్థిక సర్వేలు చెప్తుందంటే పౌష్టికాహారం దెబ్బతింటూ ఉంది, విద్యా వైద్యానికి దూరం అవుతూ ఉన్నారు, ఉపాధి అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్షేమం పెరగాలి అనేది అనేక నివేదికలు ఇస్తున్నారు. ఈ బడ్జెట్లో నివేదికలు ఇవ్వలేదు. సంక్షేమానికి సంబంధించిన దాంట్లో చూస్తే తగ్గించేస్తున్నారు. ఈరోజు ఆయనే చెప్పాడు నిరుద్యోగ భృతి ఇస్తామని. నిరుద్యోగ భృతికి సంబంధించిన దాంట్లో లేదు. అలాగే ఉపాధి అవకాశాలకు సంబంధించి పెంపొందిస్తామన్నారు. దానికి సంబంధించిన దాని లేదు. పౌష్టికాహారానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు అనేది అనేక నివేదికలు చెప్తున్నారు. ఈ బడ్జెట్లో ఆ రకంగా కేటాయించలేదు. అంగన్వాడీకి, ఆశాకి, మిడ్ డే మీల్ లాంటి సంక్షేమ దానికి కూడా దానికి బడ్జెట్ చివరికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈరోజు కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి దానికి నిధులు కేటాయించాలి, సొంత గనులు కేటాయించాలి. దాని మీద లేదు. ఇవన్నిటికి సంబంధించిన దానిలో చూస్తే నిర్మలా సీతారామన్ గారు నిర్మలంగానే ప్రజల యొక్క ఆస్తులన్నీ తొంగలోకి తొక్కి బడ్జెట్ అంతా తీసుకెళ్లి అదానీ అంబానీలకు లాభాలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బడ్జెట్ కానీ ఇలాగే అమలు చేస్తే ఆకలి చావులు తప్ప ఇంకోటి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. టోలీ మోత
రహిత గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దామని చెప్పినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు మీరిచ్చే సమాధానం? కూటమి ప్రభుత్వం హడావుడి వ్యవహారం తప్ప నిధుల కేటాయింపు దగ్గర లేదు. వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏరియాకి సంబంధించిన దానిలో స్పెషల్ ఫండ్స్ వస్తాయి. ఆ స్పెషల్ ఫండ్ కేంద్రం నుండి రావాలి. రోడ్లు అట్లాగే నీరు దీని ఉన్న దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే డోలి మాత్రం ఒక దగ్గర రోడ్లు వేసేసి మొత్తం ఏజెన్సీ అంతా నాన్ షెడ్యూల్ అంతా బ్రహ్మాండంగా చేసామని చెప్తున్నది వచ్చే దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు కూడా దాదాపు 80 నుండి 120 గ్రామాలకి కరెంట్ లేదు. దాదాపు 350 గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ లేదు. అదే కాదు ఈరోజు కూడా డోలి మాతలు వెళ్తూ ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర డాక్టర్ లేరు. ఇవన్నీ చూడకుండా ఒక దగ్గర రోడ్డు వేసి మేమంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం అనేది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా అవుతున్నాం. రేపు జరగబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఈ ప్రాంతాలకి బడ్జెట్ కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. అది లేకుండా తూతూ మంత్రంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తే అది విజిట్గానే ఉంటుంది తప్ప గిరిజనులకి ఆ ప్రాంత ప్రజానికైనా ఉపశమనం కలగదనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తాం కదా, పూర్తిగా చూస్తే కనుక ఇది వికసిత భారత్లా లేదు, చీకటి భారత్లా ఉందని చెప్పి వామపక్ష పార్టీలు అయితే కనుక నిరసన బాట పట్టే. ఇది పూర్తిగా ప్రజా కార్మిక వ్యతిరేక బడ్జెట్ మాత్రమే. ఇదంతా కూడా ఇటు అదానికి అదేవిధంగా మిగతా కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే విధంగా ఉంది తప్ప ఇటు కార్మికులకు కానీ లేదంటే ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితులు కూడా మేలు జరగదని చెప్పి నిరసనకారులు అయితే కనుక తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో బడ్జెట్ మళ్ళీ పునరాలోచించి వికాసాన్ని బడ్జెట్ ఇస్తే కనుక మేము అందరూ హర్షిస్తాం తప్ప లేదంటే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక కూడా జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని మన్యం జిల్లా డీఈఓ తిరుపతి నాయుడు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న జ్ఞానజ్యోతి 1 టౌన్ విలేజ్ సెంటర్ను పరిశీలించిన డీఈఓ తిరుపతి నాయుడు రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జిల్లాలో 10,454 విద్యార్థులకు సంబంధించి 1064 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణతకు ప్రతి పాఠశాలలో ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందించినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. అదేవిధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీఓ ఎంఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ పాఠశాలలో కోఆర్డినేషన్తో చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ట్రైనింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. 2వ సంవత్సరం 10th క్లాస్ సంబంధించి మన జిల్లాలో 10,458 విద్యార్థులు ఉన్నారు. వారికి గాను 67 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లల ప్రిపరేషన్ విషయానికి వచ్చినట్లయితే 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఎస్సీఆర్టీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. అలాగే డైలీ టెస్టులు జరుగుతున్నాయి. వర్కింగ్ అవర్లో కూడా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ 2 అవర్స్ చెప్పున టైం టేబుల్ కూడా మార్చడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజుతో ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పూర్తవుతున్నాయి. మొన్న SA1 ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి గ్రేడింగ్ ఆధారంగా పిల్లలు ABCD గ్రూపులుగా చేసి వాళ్ళ మీద వాళ్ళకి స్కోరింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నారు ఉపాధ్యాయులంతా కూడా. అలాగే CD గ్రేడ్ సంబంధించి ఎవరైతే పాస్కి ఇబ్బంది పడతారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్లాసులు ఏర్పాటు చేసి వాళ్ళ మేరకు కావాల్సిన మెటీరియల్ వాళ్ళు సప్లై చేసి చదివించడం జరుగుతుంది. ఇది 10th క్లాస్ సంబంధించి. అలాగే ఇప్పుడు ప్రీ ఫైనల్ అయిన తర్వాత కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తారు. ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద CD గ్రూపుల మీద ప్రత్యేక తీసుకుంటారు. అలాగే టీచర్స్ స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎంఈఓలు, డిఈఓ ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఈ స్పెషల్ క్లాసెస్ విజిట్ చేస్తున్నారు. నైట్ స్టడీస్ కూడా హాస్టల్స్లోనూ లేకపోతే ఇళ్ళ దగ్గర కూడా ఆఫీసర్స్ ఎంఈఓలు విజిట్ చేయడం జరుగుతుంది. విశాఖ పోలీస్ కమిషనర్ అలాగే అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు గోపాలపట్నంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించి ఫైన్ వేస్తున్నామని గోపాలపట్నం ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. రేస్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా పాత చలానాలు కట్టిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిపై 3 నెలల లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. గోపాలపట్నం పరిధిలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన మానిటరింగ్ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాత్రిపూటల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే బ్రీతింగ్ అనలైజర్తో టెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు కోరుకునేవారని ఇలా వ్యవహరించకపోతే శాంతి భద్రతలను కాపాడడం ఆలస్యమవుతుందన్నారు. వాళ్ళందరికీ ఫైన్ ఇంపోజ్ చేస్తున్నామండి. అదేవిధంగా పాత చలానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కట్టిస్తున్నాం, రియలైజేషన్ చేస్తున్నాం. ఈ ర్యాష్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈవినింగ్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 3 months రియల్ సస్పెన్షన్ చేస్తున్నాం. మా గోపాలపట్నం లిమిట్స్లో ఎటువంటి ఈ ట్రాఫిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటామండి. నమస్తే. పెందుర్తి వేలంపాటిలో ఉన్న ఇందిరా నర్సింగ్ ఆఫ్ స్కూల్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినులకు మధ్యాహ్నం జరిగిన ఫేర్వెల్ పార్టీ నరకాన్ని చవిచూపించింది. ఈ మేరకు కళాశాల నిర్వాహకులు విద్యార్థినులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాల కారణంగా వాంతులు విరేచనాలతో వారంతా విలవిల్లాడిపోయారు. ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థకు గురైన 9 మంది నర్సింగ్ విద్యార్థులను చికిత్స నిమిత్తం పెందుర్తి ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కు గురైన వారిలో వెన్నెల, దివ్య, లలిత కుమారి, సంధ్య ఆరోగ్యం నిలకడగా ఉండగా మాధవి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారం కారణంగానే విద్యార్థులు ఇలా అస్వస్థకు గురయ్యారని వైద్యులు ధృవీకరించారు. మార్నింగ్ ఇందిరా నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు, ఒక 10 members దాకా. అందులోని 5 members అడ్మిట్ చేసాం. ఇంకో 5 members ఓపీ బేసిస్తో వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము. ఆ 5 members-లో కూడా 4 స్టేబుల్గానే ఉన్నారు. ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ 80/60 ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము. కొంచెం బాగానే రికవరీ అయింది. మళ్ళీ ఇప్పుడు 1/2 hour నుంచి మళ్ళీ అమ్మాయి బీపీ అన్ని కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగిందంట. సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది. ఐఆర్ అఫీషియల్స్కి, రీసెర్చ్ సార్కి, డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ ఇద్దరు కూడా వచ్చి చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట. ఆ శాంపుల్స్ కూడా వీళ్ళు స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీహెచ్కి పంపించమని చెప్పారు. సో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల? అంటే హాస్టల్ వార్డెన్ చెప్పడం అయితే ఒక 3 days బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది, అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు. దానివల్ల కూడా అవ్వచ్చు. నిన్న దాంతోపాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయ్యిండొచ్చు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కాపేట గ్రామానికి చెందిన ఏకల గౌరిని భర్త ఏకల సత్యనారాయణ హత్య చేసిన కేసులో హంతకుడు సత్యనారాయణను పెదమానాపురం పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. దీనిపై బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి పెదమానాపురం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హత్య చేసి పారిపోయిన హంతకుడు వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ భార్య బతికి ఉందా లేదా, పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు వచ్చిన హంతకుడిని గుర్తించి పట్టుకున్నామన్నారు. భార్య మీద అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు తెలిపినట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో గజపతి నగరం సిఐ జిఏవి రమణ, ఎస్ఐ జయంతి పాల్గొన్నారు. సత్యం ఆమె మీద అనుమానంతో ఆమెని హత్య చేసి పారిపోయాడు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు గజపతి నగరం సిఐ మరియు మానాపురం ఎస్హెచ్ఓ గారితో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టాము. ఆ తర్వాత ఇవాళ 10:30 గంటలకి ఉదయం బీసీ కాలనీ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర ముద్దాయిని గుర్తించి అదుపులో తీసుకొని అరెస్ట్ చేశాము. ఇక వివరాలకు వెళ్తే మా దగ్గర ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం
ముద్దాయి ఒక 5 రోజులు గొల్లుపాలెం అనే గ్రామంలో గొర్రెల కాపరిగా చేశారు. అక్కడ డబ్బులు సరిపోకపోవడం వల్ల పెందుర్తి దగ్గర కూలీ పనులు చేయడానికి వెళ్ళాడు. నిన్న అతని భార్య బతుకుందో లేదో మరియు వాళ్ళ పిల్లల సమాచారం ఎలా ఉందని ఈ మానాపురంకి వచ్చారు, పెద్ద మానాపురంకి వచ్చారు. ఎవరినన్నా తెలిసిన వాళ్ళకి దగ్గర సమాచారం తెలుసుకుందామని. ఇక అక్కడి నుంచి మాకు వెంటనే సమాచారం రావడం వల్ల ఇవాళ ఉదయం ముద్దాయిని అదుపులో తీసుకున్నాము. సో ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన గజపతి నగరం సిఐ మరియు మానాపురం SHO గారిని ఎస్పీ గారు అభినందించారు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొండలో జగన్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. పార్టీ సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖర్ కు నివాళులు అర్పించిన వైసీపీ అధినేత. కేంద్ర బడ్జెట్ పై నిప్పులు చెరుగుతున్న వామపక్షాలు, కొనసాగుతున్న నిరసన దీక్షలు. కలుషిత ఆహారం కారణంగా మంచాన పడిన నర్సింగ్ విద్యార్థినులు, కొంప ముంచిన ఫేర్వెల్ పార్టీ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.